ఒక అడవిలో అంజమ్మ, కపలయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒకరోజు సాయంకాలం వాళ్ళు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఓ చోట గడిపి తెల్లవారేసరికి బయలుదేరదామని సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచి సింగయ్య రాకను అంజమ్మ గమనించింది. కపలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవిలో కుసకుసలాడాడు. మిగతా కథను తెలుసుకోవాలనుకుంటే నా చిన్ననాటి కథలు యూట్యూబ్ ఛానల్ని చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.